నీ అంతరంగ స్పృహ అది ఎలా ఉందంటే ప్యూర్ సైలెన్స్. ఎలా ఉంది అది? ప్యూర్ సైలెన్స్. మీరు దాన్ని శబ్దాలతోటి మలినపరచకండి అంటున్నాను నేను. మీ నిశ్శబ్దంతో దాన్ని మలినపరచకండి అంటున్నాను నేను. మీ స్తోత్రాలతోటి, మీ కీర్తనలతోటి, మీ నామ జపాలతోటి ఆ నిరంతరమైన అంతర్వాహిని మీరు మలినపరచకండి అంటున్నాను. వెల్కమ్ టు సత్సంగ్. మీరంతా నేను అనేటువంటి అస్తిత్వాన్ని అనునిత్యం మీ ప్రణాళికలకు అతీతంగా అనుభవిస్తూనే ఉన్నారు. మీ నిజమైన అస్తిత్వం అది నిరంతర మహా అస్తిత్వం. అది దాని యొక్క స్పృహ మీరు చాలా సహజంగా నేను 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 అని దాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. ఈ నేను అనేటువంటి స్పృహ అది మీ హృదయపు లోతుల్లోంచి, అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? అది కాళ్ళల్లోంచో చేతుల్లోంచో దీంతో సంబంధం లేకుండా ఆ స్పృహ మీ హృదయపు లోతుల్లోంచి అది స్వయం స్వేచ్ఛగా ప్రకటించబడతా ఉంది. అది నిరంతరాయంగా ప్రకటించబడుతుంది. తాని ఉనికిని అది చాలా సహజ సిద్ధంగా ప్రకటించుకుంటుంది. దానికి జ్ఞాపకాలు తోడైనప్పుడు మీరు గతానికి వెళతారు. దానికి ఊహలు తోడైనప్పుడు మీరు భవిష్యత్తుకి వెళ్తారు. అసలు జ్ఞాపకాలతోటి ఊహలతోటి ఎలాంటి సంబంధం లేకుండా మీ నిజమైనటువంటి స్పృహ అది చాలా సహజ సిద్ధంగా అది స్వయం ప్రకటితంగా ఉన్నప్పుడు అది సహజంగా తానుగా సదా వర్తమానమై ప్రకటించబడుతుంది. వర్తమానానికి ఎటువంటి దశా నిర్దేశకత్వాలు లేవు. భూతానికి లేదా భవిష్యత్తుకి అన్ని నిర్దేశకత్వాలు ఉన్నాయంటాను నేను. వర్తమానం ఎప్పుడూ అది చాలా స్పష్టంగా ఉన్నది. మీరు ఎప్పుడైతే ప్రణాళికలు వేస్తారో అప్పుడు మీరు భూతంలోకో భవిష్యత్తులోకో జారుకుంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రకటించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వర్తమానాన్ని నుంచే మీరు అంతా జరుగుతుందనేటువంటి విషయాన్ని ఎప్పటికీ గుర్తించలేరంటున్నాను నేను. మీకంటే భిన్నమైన అంశాలను తెలుసుకోవడానికి మీరు చాలా ఆసక్తి చూపుతారు తప్ప మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి అసలు ఏమాత్రం మీరు ముందుకు రారంటున్నాను నేను. ఇక్కడ ఏది అడ్డుగా ఉంది మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికంటే అది స్పష్టంగా మీ అనుభవాలు, మీ అభిప్రాయాలు, మీ ప్రణాళికలు, మీ ఉద్దేశ్యాలు, ఇతరానికి సంబంధించినటువంటి మూలాలే మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి అడ్డుగా ఉన్నాయి తప్ప వాస్తవానికి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీకంటూ ఏ విధమైన అడ్డు లేదంటున్నాను. మీరు చాలా సహజంగా ఉన్నారు. మీరు చేయవలసిన పని కానీ పొందవలసిన ఫలం కానీ మీరు నిర్దేశించడానికి ఉండేటువంటి కార్యకారణాలు కానీ ఇక్కడ అసలు ఏమీ లేదు. మీరంతా ఎలా ఉన్నారంటే అది చాలా సహజంగా ఉన్నారు. మీరంతా చాలా చాలా సౌమ్యంగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంటే పరస్పర్శ లేకుండా పరిపూర్ణమైనటువంటి స్వయం స్పృహతో నిత్యనూతనంగా తొలతూగుతున్నారు. యు ఆర్ ప్యూర్ బీయింగ్. మిమ్మల్ని మీరు మలినపరుచుకోకండి అంటున్నాను నేను. మిమ్మల్ని మీరు గతంతో పోల్చుకోవద్దు. మిమ్మల్ని మీరు భవిష్యత్తులో చూసుకోవద్దు. మిమ్మల్ని మీరు మలినపరుచుకోకండి. మీరు చాలా స్వయంగా ఉన్నారు. ఏ అనుగ్రహానికి సంబంధం లేకుండా, ఏ దేవుళ్ళతో కానీ దేవతలతో కానీ ఎటువంటి పోలికలతోటి సంబంధం లేకుండా నీ బయటకి ఏదైతే నీకు ప్రకృతి రూపంగా గోచరం అవుతుందో ఆ ప్రకృతి యొక్క మూలాలతోటి సంబంధం లేకుండా మీరు చాలా స్వయం స్వేచ్ఛతో ప్రకటించుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా. మీ భౌతిక నిర్మాణం ఏదైతే ఉన్నదో, మీ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో,
మీ స్పర్శ, మీ చూపు, మీ వాసన ఇత్యాది ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా భౌతికంతో అనుసంధానమై ఉంది తప్ప మీ హృదయంలో వెలుగొందేటువంటి ఆ స్పష్టమైనటువంటి మహాస్పృహ, నిరంతర మహామౌనము, అది అవిభాజ్యము, అనంతమైన కేవల స్పృహ, అది సదా ఉన్నది, నిత్యనూతనమై ఉంది. నీ అంతరంగ స్పృహ అది ఎలా ఉందంటే ప్యూర్ సైలెన్స్. ఎలా ఉంది అది? ప్యూర్ సైలెన్స్. మీరు దాన్ని శబ్దాలతోటి మలినపరచకండి అంటున్నాను నేను. మీ నిశ్శబ్దంతో దాన్ని మలినపరచకండి అంటున్నాను నేను. మీ స్తోత్రాలతోటి, మీ కీర్తనలతోటి, మీ నామ జపాలతోటి ఆ నిరంతరమైన అంతర్వాహిని మీరు మలినపరచకండి అంటున్నాను నేను. మీరెప్పుడు ఉన్నారనేటువంటి ఆ కేవలమైనటువంటి మహాస్పృహని కేవలము మీ ఆలోచనలు, మీ ప్రణాళికలు, మీ ఉద్దేశ్యాలు ఇవి మాత్రమే దాన్ని గాఢంగా అడ్డుకుంటున్నాయి అంటున్నాను తప్ప మీ జన్మలు, కర్మలు తాలూకు ఫలాలు ఏమీ దాన్ని అడ్డుకోవటం లేదంటున్నాను. కేవలము సంకల్పము. నేను ఒకడిని ఉన్నాను అనేటువంటి సంకల్పము, దేహగతమైన మహా అస్తిత్వము, అంతటి గంభీరమైన మహాస్పృహకి అతి చిన్న వ్యామోహం నిరంతరము అడ్డుపడుతూనే ఉందంటున్నాను నేను. మీరొక్కసారి మీ అంతర్వాహినిని గమనిస్తే మీ అంతర్వాహిని యొక్క మూలానికి మీరు స్వేచ్ఛగా చొరబడితే ఏదైతే మనం నేను 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 అని మనం ప్రకటించుకుంటున్నామో ఆ ప్రకటించుకునేడానికి మూలమైనటువంటి మనస్సు అది ఒక అతిశయ శక్తిలా ఉందంటున్నాను నేను. మీ మనస్సుకి ఎక్కడా రూపం లేదు. దాన్ని ఉద్దేశించడానికి మనస్సు అనేటువంటి నామాన్ని చేర్చుకున్నాం తప్ప వాస్తవానికి దానికి ఎటువంటి నామం కూడా లేదు. అది ఒక పదార్థము కాదు, కానీ నీ కంటికి కనిపించేటువంటి అన్ని పదార్థాలను అది సృష్టిస్తుందంటున్నాను నేను. దానికి ఏ నామము లేదు, కానీ అన్ని నామాలను సృష్టిస్తుంది. దానికి ఏ రూపము లేదు, కానీ అన్ని రూపాలను సృష్టిస్తుంది. ఏకకాలంలో ఇటువంటి బ్రహ్మాండాలను, కొన్ని కోట్ల బ్రహ్మాండాలను సృష్టించగలిగినటువంటి ఒక గొప్ప మహాసౌలభ్యాన్ని కలిగి ఉంది నీ మనస్సు. దానికి అసలు నిర్మాణమే లేదు, కానీ అది అంతటిని నిర్మిస్తుంది అంటున్నాను నేను. మీరు మనస్సు సృష్టించిన విషయాలను గురించి చింతిస్తున్నారు, మనస్సు సృష్టించిన విషయాల తాలూకు లోతులను తెలుసుకుందాం అనుకుంటున్నారు. ఏదైతే ఇంతటి పదార్థాన్ని సృష్టించిందో, ఈ పదార్థాన్ని సృష్టించేది ఏదైతే ఉన్నదో దాని మూలాన్ని తెలుసుకోవాలనుకోవటం లేదంటున్నాను నేను. నీ మనస్సుని నేరుగా తెలుసుకోవడము, దాన్ని పుస్తక రూపంలో తెలుసుకోవడం కాదు, నాబోటివాడి మాటలతో పోల్చుకోవడం కాదు, నేరుగా నీ మనస్సు యొక్క స్థితిగతులను మీరు చాలా సహజ సిద్ధంగా దాన్ని స్వయం అనుభవపూర్వకంగా దాన్ని విశ్లేషించడం అంటున్నాను నేను. మీ మనస్సంతా ఎలా ఉంది?
అదంతటిని సృష్టిస్తుంది. అది అన్నిటినీ సృష్టిస్తుంది. ఏ అస్తిత్వము లేని ఒక అతిశయ శక్తి ఇంతటి అస్తిత్వానికి కారణభూతమవుతుంది. ఇంతటి కార్యకారణ సంబంధాన్ని దాని యొక్క మూలంలో ఇంతకంటే బలమైనటువంటిది ఒక మహామౌన సాన్నిధ్యము దాన్ని ఒక లిప్తపాటులో ఇముడ్చుకుంటుంది. అసలు ఎంత సృష్టి చేసిన దాన్ని ఇంకొకటి ఏదో పూర్తిగా ఆక్రమిస్తుంది మీ లోపల నుంచి. దీనిని మీరు ప్రతిరోజు మీ గాఢ నిద్రలో అనుభవిస్తూనే ఉన్నారు. అల్టిమేట్ బీయింగ్, ఒక గాఢమైన మహాస్పృహ, అది ఇంతటి కార్యకారణ సంబంధాన్ని అది పూర్తిగా ఇముడ్చుకుంటుందంట. ప్యూర్ సైలెన్స్. ఇంతటి అనుభవాన్ని ఒక ఏ అనుభవము లేనటువంటి ఒక మహా చైతన్యము పూర్తిగా దాన్ని ఆక్రమిస్తుంది అంటున్నాను నేను. ఎక్కడైతే సృష్టి జరగటం లేదో, ఎక్కడైతే స్థితి లేదో, ఎక్కడ వినాశనానికి తావు లేదో, అక్కడ ఏదో ఒక అమోఘమైన మహా చైతన్యము ఇంతటి కార్యకారణ సంబంధాన్ని పూర్తిగా ఇముడ్చుకుంటుందంటున్నాను నేను. మీ ఊహలు, మీ జ్ఞాపకాలు, ఇవి రెండు మాత్రమే మీ మహాప్రస్తుతాన్ని కప్పిపెట్టుంచుతున్నాయంటున్నాను నేను. మీరు ధ్యానించవలసింది దైవాన్ని కాదు, మీరు ధ్యానించవలసింది మీ దైవానికి కారణభూతమైన మనోలయం యొక్క మూలాన్ని అంటున్నాను నేను. పూర్తిగా ఆ ప్యూర్ బీయింగ్ గురించి తెలుసుకోమంటున్నాను నేను. ఎవ్వరి మీద ఆధారపడకుండా, ఎందుకంటే అది నీ స్వయం స్వేచ్ఛ, అది పూర్తిగా నీ స్వయం స్వేచ్ఛ. నీ నిద్ర మెలకువతోటి సంబంధం లేకుండా, నీ సుఖదుఖాలతోటి సంబంధం లేకుండా, యావత్తు బంధంతో సంబంధం లేకుండా నువ్వు నీ మూలం నుంచి చాలా సహజంగా ప్రకటించబడుతూ ఉన్నావు. నువ్వేదైతే నువ్వును నిర్ధారిస్తున్నావో ఆ నిర్ధారణ తాలూకు మూలం నుంచి నువ్వు చాలా స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నావు నిన్ను నువ్వు. అది ఎవరి ప్రమేయంతో సంబంధం లేకుండా నిన్ను నువ్వు చాలా స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నావు నువ్వు. ఆ పరమ స్వేచ్ఛ యొక్క ప్రకటితము అది నిరంతరము అంతర్వాహినిగా
అది స్వయం ప్రకటితంగా కొనసాగబడతా ఉందంటున్నాను నేను. మీరంతా మీరు కాని దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారంటున్నాను. అందుకే మీకు అనుభవాలు, అనుభూతుల యొక్క సమిష్టి సారాంశం అంతా అందుతుంది. మీరైన మహాస్పృహకి అనుభవం కానీ, అనుభూతి కానీ, చర్చ కానీ, వివరణ కానీ, ఆదర్శం కానీ, అనుభవం కానీ, అతిశయం కానీ అక్కడ ఏమీ లేదంటున్నాను. ప్యూర్ బీయింగ్, అల్టిమేట్ బీయింగ్, వన్ అండ్ ఓన్లీ సోర్స్. దాని నేచర్ ఏంటంటే పీస్, పూర్తి నిష్క్రమణ, శుద్ధ విశ్రాంతి. ఏ పోలికలు లేనటువంటి మహావిశ్రాంతి. నిరంతర అంతర్వాహిని. చాలా స్పష్టంగా ప్రకటితమవుతుంది అది. మీరు అలవర్చుకుంటున్నారంటే మీరు కాని చోట మీరున్నారని. మీరు దేన్నైనా ఆదర్శంగా తీసుకుంటున్నారంటే అది మీరు కాని చోట మీరున్నారని. మీరు అధ్యయనం చేస్తున్నారంటే మీరు కాని చోట మీరున్నారని. ఏ పరస్పర్శ లేకుండా ఒక్కనిలో ఒక్కటై ఒక్కటిగా అలా స్వయం స్వేచ్ఛతో కొనసాగబడుతున్నారంటే అది స్వయంగా మీ స్వయంభూ ప్రకటితం అని అర్థం. మీ నిజస్థితిని మీరు మీ పూజల ద్వారాగానో, మీ వ్రతాల ద్వారాగానో, మీ ఆచరణల ద్వారాగానో, అనుకరణ ద్వారాగానో అలవర్చుకుందామనుకుంటున్నారు. అది మీరు కానితనాన్ని ప్రోత్సహించుకుంటున్నారంటున్నాను నేను. ఉండటం అనేటువంటిది నీ నిజమైన వైభవం. అది ఆ వైభవము ఎప్పటి వరకు విభాగం లేకుండా, అంటే వేరు లేకుండా ఉందంటున్నాను నేను. ఎప్పుడైతే మీ ప్రయత్నాన్ని విరమిస్తారో అప్పుడు నీ స్వయంభుత్వాన్ని నువ్వు నేరుగా అనుభవించగలుగుతావు. ఈ ప్రయత్నములన్నీ కూడా, ఈ పోలికలన్నీ కూడా, ఈ ఉద్దేశ్యాలన్నీ కూడా, ఈ వివరణలన్నీ కూడా, ఈ ఆదర్శాలన్నీ కూడా నీవు కానితనం ఏదైతే ఉన్నదో దానిని పూర్తిగా వృద్ధి చేయడమే అవుతుంది. మీరు గాఢ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత మరలా పూర్తిగా నిష్క్రమించడానికి మధ్యలో మీరు చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఈ అన్ని యాక్టివిటీస్ యొక్క పర్యవసానం ఏంటంటే పూర్తి విశ్రాంతి. మీ పూజలు, మీ వ్రతాలు, మీ దీక్షలు అవి కొనసాగింపునే సూచిస్తున్నాయి తప్ప పూర్తి నిష్క్రమణను సూచించడం లేదంటున్నాను నేను. మీ యాత్రలు కూడా అవి కొనసాగింపునే సూచిస్తున్నాయి తప్ప పూర్తి నిష్క్రమణని తీసుకురావటం లేదంటున్నాను. మీ భక్తి అనేటువంటి నామ అది కొనసాగింపులోనే ఉంది తప్ప అది ఆగటం లేదంటున్నాను. ఆగిపోవడం అనేటువంటిది
అది పూర్తిగా నీ నిజమైనటువంటి నైజం. అది ఆగటము దేవుళ్ళ కోసమో, దేవతల కోసమో, గురువుల కోసమో, ఈ ప్రపంచం కోసమో, బంధాల నుంచి విడుదల పొందడం కోసమో ఆగడం కాదు. నీ స్వయం స్వేచ్ఛ కోసము నీకు నీవుగా నిష్క్రమించడం అంటున్నాను నేను. అది నిన్ను నీవు చేరుకోవడానికి నువ్వు ఏదైనా ఒక మార్గాన్ని నువ్వు అనుసరిస్తున్నావు అని అంటే గనక నీ మానసిక వృత్తిని మరి కాస్త బలోపేతం చేసుకుంటున్నావు అని దాని అర్థం. అది అసలు మార్గమే లేదంటున్నాను నేను. మార్గ నిర్దేశకత్వాలు లేవంటున్నాను నేను. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే అది పరిపూర్ణమైన స్వయం స్పృహ గురించి మాట్లాడుతున్నాను. పరస్పర్శ లేని మహాసుఖం గురించి మాట్లాడుతున్నాను. ఇతరము లేనటువంటి ఆ నిత్యనూతనమైన మహాసాన్నిధ్యం గురించి మాట్లాడుతున్నాను. అది ఈ సృష్టి అంతరించినటువంటి ఒక అద్భుతమైన మహాకళ. ఆ కళ యొక్క దివ్యత్వం, మహదానందం అంటున్నాను నేను దాన్ని. ఒక అద్భుతమైన మహాకళ. వివరించడానికి విధికి కూడా అందనటువంటి మహాకళ గురించి మాట్లాడుతున్నాను. ప్యూర్ బీయింగ్, ప్యూర్ సైలెన్స్. నీ పరమ చరమ గమ్యం అది. దేహం ఎప్పుడూ దేహాన్నే ఆశ్రయిస్తుంది. అంటే వ్యక్తిగత అస్తిత్వం ఎప్పుడూ దేన్ని ఆశ్రయిస్తుంది? వ్యక్తిగత అస్తిత్వాన్నే ఆశ్రయిస్తుంది. వ్యక్తి లేని మహాస్పృహ దేన్ని ఆశ్రయించదంటున్నాను నేను. మీకందరికీ ఏదో కావాలి. మీకందరికీ ఏదో కావాలి. మీకందరికీ ఏదో కావాలి. అది ఏం కావాలో తెలుసా? ఆదరణ కావాలి. దేవుడి దగ్గర ఆదరణ కావాలి. గురువు దగ్గర ఆదరణ కావాలి. ఈ ప్రపంచం దగ్గర ఆదరణ కావాలి. మీరు నిరంతరము మీకంటే భిన్నమైన అంశములు ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి ఆదరణను కోరుకుంటున్నారు తప్ప వాస్తవంగా నువ్వు దేనిని ఆధారం చేసుకుని ఉన్నావో ఆ నిరాధార ఆధారాన్ని అది పూర్తిగా సమ్మతించటం లేదంట. నువ్వు నిష్క్రమించవలసింది మీ హృదయపు లోతుల్లోనే గాని అది భౌతికమనేటువంటి పడగ నీడలో కాదంటున్నాను నేను. మీరెవరూ నిష్క్రమించడానికి సిద్ధంగా లేరు. మీరంతా కొనసాగింపునే కోరుకుంటున్నారు. మీరంతా అనుగ్రహాన్నే కాంక్షిస్తున్నారు తప్ప మీ లోపల ఆధారం లేనటువంటి ఒక స్పష్టమైనటువంటి మహాస్పృహ యొక్క దివ్యత్వంలో లీనమవుదాం అనుకోవటం లేదు. మీరు భక్తినో, వైరాగ్యాన్నో, జ్ఞానాన్నో దేన్నో దాన్ని అలవర్చుకుందాం అనుకుంటున్నారు. ఆ స్వయం ప్రేరణని నిర్లిప్తంగా, పరిపూర్ణంగా
అది స్వీకరించట్లేదంటున్నాను. మీకేదో ఉద్దేశ్యం ఉంది. ఆ ఉద్దేశ్యం మాటున మీరు కానితనం ఉందంటున్నాను ఇక్కడ. మనం జీవించటం లేదు, ఇతరుల కోసం బ్రతుకుతున్నామంటున్నాను నేను. మీరు బ్రతకడానికి ఉద్దేశ్యం ఉంది తప్ప జీవించడానికి ఎలాంటి ఉద్దేశ్యం లేదంటున్నాను. మీరు బ్రతకడానికి దశ దిశ నిర్దేశకత్వాలు ఉన్నాయి తప్ప జీవించడానికి ఎలాంటి దశ దిశ నిర్దేశకత్వాలు లేవంటున్నాను. జీవనం అనేటువంటిది అది చాలా సహజమైనటువంటి సుందరమైనటువంటి మహాసౌధం, అది పరిపూర్ణమైనటువంటి మహదానంద స్వరూపం. అది మీరెవరూ జీవించడానికి సముఖంగా లేరంటున్నాను. మీరు జీవించడానికి సముఖంగా లేనప్పుడు మీ స్పృహని మీరు యథాతథంగా అనుభవించలేరంటున్నాను. మీరు మోక్షాన్ని కాంక్షించకండి. మీ హృదయం నుంచి ప్రకటితమయ్యేటువంటి నిష్క్రమణకు తల వంచండి అంటున్నాను నేను. అది మహానిష్క్రమణ, అది నిరంతరం విజృంభిస్తున్నది. కంప్లీట్ సైలెన్స్, అది అలా విజృంభిస్తున్నది. మీరంతా ఇష్టాలకు దాసులైపోయి ఉన్నారు తప్ప ఆనందం తాలూకు మూలాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం లేదంట. మీరంతా స్వతంత్రతతో జీవించాలనుకుంటున్నారు తప్ప స్వేచ్ఛ తాలూకు ఆ సుందరమైనటువంటి మహాసాన్నిధ్యాన్ని పూర్తిగా ఆస్వాదించటం లేదంటున్నా. మీరంతా ఒక తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు, ఒక తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు. దానికి ఆధ్యాత్మికతని ఒక పెద్ద బిరుదుని తగిలించుకుంటున్నారు. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటంటే ఆది అంతములు లేనటువంటి మహాస్పృహగా మిగిలిపోవడం. అది కానీ మీరు ఆదితోటి అంతంతో మమేకమవుదామంటున్నారు. మీరు ఈ శాస్త్రాలను విడిచిపెట్టాలి, మీరు ఈ ఉపన్యాసాలను విడిచిపెట్టాలి, మీరు ఏకాంతాన్ని ఆశ్రయించాలి. మీరు నిష్క్రమించాలంటే మీరు ఏకాంతాన్ని ఆశ్రయించాలి. మీరు కొనసాగింపును కోరుకుంటే గనక మీ మనసు సృష్టించినటువంటి ఈ పదార్థం ఏదైతే ఉన్నదో ఈ పదార్థంతో అనుసంధానం అవ్వాలి. మీరు చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు, జాగ్రత్తగా చూసుకోండి. మీరు చాలా తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఇది రాంగ్ ట్రాక్, ఇది కరెక్ట్ పాత్ కాదు. ఎందుకంటే వాస్తవానికి మార్గం లేదంటున్నాను నేను, అవాస్తవానికే మార్గం ఉంది. వాస్తవికత ఎప్పుడూ కూడా అది ఇతరుల మీద ఆధారపడి లేదు, అవాస్తవం ఎప్పుడూ ఆధారపడి ఉంది. అది వాస్తవం నిరాధారంగా ఉంది. వాస్తవం ఎప్పుడూ నిష్క్రమణను కోరుకుంటూ ఉంది. వాస్తవం ఎప్పుడూ నిర్లిప్తంగా ఉంది. వాస్తవం ఎప్పుడూ అది నిరాడంబరంగా ఉంది. వాస్తవం ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంది.
సత్యం మీరు అనుకున్నట్టుగా లేదు. అది ఊహాజనికమైనది కాదు. అది జ్ఞాపకాల యొక్క అంతర్వాహిని కాదు. అది శుద్ధమైనటువంటి మహాస్వేచ్ఛ. నీ నిజమైన స్పృహ, నీ నిజమైన ఆనందము, నీ నిజమైన పరిపూర్ణ నిష్క్రమణ. ప్యూర్ బీయింగ్ అంటున్నాను దాన్ని. పరస్పర్శ లేని మహాసుఖం అంటున్నాను నేను. మీరు దాన్ని పొందుతానంటున్నారు, నేను దాన్ని పొందలేరంటున్నాను. మీరు అందిపుచ్చుకుందామంటున్నారు, అది అందదంటున్నాను నేను. ఎందుకో ఇక్కడ వక్తకి శ్రోతకి చాలా దూరం ఉంది. ఎందుకో ఈ బుర్రకి ఈ బుర్రలు అర్థం కావటం లేదు, ఈ బుర్రకి ఆ బుర్ర అర్థం కావటం లేదు. మన అస్తిత్వానికి భిన్నంగా ఇక్కడ ఏదో జరుగుతుందంటున్నాను నేను. మన అంతర్వాహినికి భిన్నంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇక్కడేదో కంప్లీట్ కరప్షన్ ఏదో జరుగుతుంది ఇక్కడ. కంప్లీట్గా ఏదో కరప్షన్ జరుగుతుంది ఇక్కడ. దాన్ని మీరు దృశ్య శబ్దాల మధ్య తేల్చుకుందాం అనుకుంటున్నారు. వాస్తవాన్ని దాన్ని మీరు ఎక్కడ తేల్చుకోవాలంటే మీ హృదయపు లోతుల్లో తేల్చుకోవాలి. మీరంతా పూర్తిగా నిష్క్రమించాలి. మీరు చేయడానికి పనులు, పొందడానికి ఫలము ఏమీ లేనటువంటి ఒక మహా సాన్నిధ్యంలో మీరంతా పూర్ణంగా సేద తీరాలి. ఎప్పుడు మీ భావాన్ని ఆశ్రయించకండి, ఎప్పుడు మీ జ్ఞాపకాలను ఆశ్రయించకండి. సదా ప్రస్తుతంలో తేలియాడండి. మీ నిజ స్థితి అదే. ఈ ప్రపంచం తలకు నిష్క్రమణ కూడా అదే. ఇది ఎప్పుడైతే నిష్క్రమిస్తుందో అప్పుడు నిన్ను నువ్వు స్వేచ్ఛగా ప్రకటించుకుంటావు. ఎప్పుడైతే మీ ప్రయత్నాలు ఆగిపోయాయో మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ప్రకటించుకుంటారు. ఎప్పుడైతే ఆదరించడము, ఆశ్రయించడాన్ని మీరు కోల్పోతారో అప్పుడు మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా ప్రకటించుకుంటారు. ఇది మీ జన్మ లేదా కర్మ సంబంధమైన అంశం కాదు. ఇది మీ నిజమైనటువంటి స్వయంభువత్వానికి ఒక చిన్న పరిమళం అంటున్నాను నేను. మీ ఆలోచనలను మీ అంతరంగం కోసమే ఎప్పుడైతే మీరు ఉపయోగించుకున్నారు, మీ ఆలోచనలనేంటి మీ అంతరంగం కోసమే మీరు ఎప్పుడైతే ఉపయోగించుకున్నారో మీ ఆలోచనలన్నీ అక్కడ అంతర్ధానమవుతాయి అంటున్నాను. మీ ఆలోచనలను మీరు కాని అంశాలని శోధించడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటున్నాను నేను. మీరంతా గాడ్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు, మీరంతా నేచర్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు, మీరంతా హ్యూమన్ ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు.
మీకేదో కావాలి, అందుకే మీరు ఎంటర్టైన్మెంట్లోకి వెళ్తున్నారు బాగా. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మిమ్మల్ని మీరు సుస్థిరపరచుకుంటారంటున్నారు. మీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే మీరు త్యాగంతో పునీతపరుచుకుంటారో అప్పుడు స్వయం ప్రకటితం తాలూకు ఉజ్వలత్వాన్ని మీరు నేరుగా అనుభవిస్తారంటున్నాను. చూడండి, మీరు గాఢ నిద్రలోకి వెళ్తున్నప్పుడు, మీరు ఇలా కళ్ళు మూసుకున్నప్పుడు ఒక జగజ్జీవేశ్వరులకు సంబంధించినటువంటి ఒక మహాత్యాగము ప్రకటితమవుతుంది. అక్కడ సర్వసంగ పరిత్యాగం జరుగుతుంది. మీరు పూర్తిగా మీ లోపలికి ఆవాహన అయిపోతారు. మీరు సాక్షాత్కారాన్ని కోరుకుంటున్నారు కాబట్టే మీకు మీరు దూరం అయిపోతున్నారంటున్నాను. మీరెప్పుడూ సాక్షాత్కారాన్ని కోరుకోకండి. మీరెప్పుడూ అమరత్వాన్ని కోరుకోకండి. మీరెప్పుడూ అద్వైత మహాస్పృహను కోరుకోకండి. కోరుకుంటే మీరు ఇతరం అయిపోతారు, ఎందుకంటే అది మీరే కాబట్టి. మీరు ఏదైతే సుప్రీం అని అనుకుంటున్నారో అది వ్యక్తిగత నిర్మాణంలో భాగం అంటున్నాను నేను. అంటే వ్యక్తిగత దైవము, వ్యక్తిగత ప్రపంచము, వ్యక్తిగతమైన వ్యక్తి. బాగా అర్థం చేసుకోండి. వ్యక్తిగతమైన వ్యక్తిత్వము, వ్యక్తిగతమైన దైవము, వ్యక్తిగతమైన ప్రపంచము. ఈ మూడు వ్యక్తికి సంబంధించిన అంశాలు. మీ దేవుణ్ణి మీరు దర్శించాలనుకుంటున్నారు. అది వాస్తవికత కాదు, అది వ్యక్తిత్వానికి అనుకూలమైనటువంటి ఒక కల్పనను. ఈ సృష్టి రహస్యాలు తెలుసుకుందాం అనుకుంటున్నారు. అది కూడా ఏంటి? వ్యక్తిగతమైన కల్పనలోని అంశాలు. మీరు చూసేది, మీరు శ్వాసించేది, మీరు మాట్లాడేది, మీరు స్పర్శించేది, మీరు వినేది అంతా వ్యక్తిగతమైన అంశంలో భాగమే తప్ప ఆ బీయింగ్ కాదంటున్నాను నేను. మీ అనుభవాలు, అనుభూతులు అన్నీ వ్యక్తిగతమైన అంశాల్లో భాగాలే. అంతా వ్యక్తిత్వంతో మూటగట్టుకుంది. అంతా ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ అనుభవం లేదు. ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ అభిప్రాయం లేదు. ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ దేవుడు లేడు. ఎక్కడైతే వ్యక్తి లేడో అక్కడ సృష్టి లేదంటున్నాను నేను. నేచర్లెస్, గాడ్లెస్, బ్రీత్లెస్, ఎవ్రీథింగ్ ఈజ్ లెస్. మీరు దేవుణ్ణి చూడాలనుకుంటున్నారు, అదొక ప్లస్. మీరు పుణ్యాన్ని సముపార్జించాలనుకుంటున్నారు, అదొక ప్లస్. మీకందరికీ ఏదో కావాలి, అదొక ప్లస్. మీ క్షేత్రాలు అవొక ప్లస్. మీ గురువులు అదొక ప్లస్. కానీ నిష్క్రమణ ఎలా ఉంది? మైనస్, మైనస్, మైనస్. ఆధ్యాత్మికతలో అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? కిందకి దిగు, కిందకి దిగు, కిందకి దిగు, ఇంకా కిందకి దిగు.
ఆధ్యాత్మికత అంటే ఆది అంతములకు అందని స్థితి. అది ఆది అంతాల మధ్యలో ఆట కాదంటున్నాను. అందుకే మనమంతా ఎలా ఉన్నామంటే ఆ ఆటకి బాగా అలవాటు పడిపోయి ఉన్నాం. బాగా మీ నిజమైన ఉన్నతి ఆగడము, మీ పూజ యొక్క పర్యవసానము మీరు ఆగాలి. మీ పారాయణ యొక్క పర్యవసానం ఏంటి? మీరు ఆగాలి. మీ సంకీర్తన యొక్క పర్యవసానం ఏంటి? మీరు ఆగాలి. నేను యోగం చెప్తున్నాను, లయం చెప్తున్నాను. భక్తి యోగము ఆగిపోవడం, కర్మ యోగము ఆగిపోవడము, ధ్యాన యోగము ఆగిపోవడము, జ్ఞాన యోగము ఆగిపోవడము, పూర్తిగా ఆగిపోవడము. ఆధ్యాత్మికత అంటే దేవుణ్ణి తెలుసుకోవడం కాదు, భూత భవిష్యత్తుల్ని చెరుపుకోవడం అంటున్నాను నేను. మీరు తెలుసుకోవడం కాదు, తెలియబడటం. అది తెలియబడాలి, మీరు తెలుసుకోకూడదు. మీ అన్నిటి యొక్క పర్యవసానం ఏంటి? ఆగడము. నువ్వెప్పుడైతే ఆగిపోయావో నీ వ్యక్తిగత వ్యవస్థ అంతా ఆగిపోతుంది. అయితే మీరంతా ఇప్పుడు నేరుగా నన్ను ఒక మాట ప్రశ్నిస్తారు, మేము ఎలా ఆగాలి అని. దాని అర్థం ఏంటో తెలుసా? మా ఇల్లు మాకు తెలియదు అని. మళ్ళీ ఇతరుల మీద ఆధారపడుతున్నారు. చూడండి, ఎందుకనంటే మీరంతా పూర్తిగా ఉచితానికి బానిసైపోయి ఉన్నారు. మీరు పూర్తిగా, మనమంతా కూడా వ్యసనపరులమే. ఆధారపడకుండా మనం దేన్ని సంక్రమించుకోలేము అసలు. ఎందుకంటే సంక్రమించుకోవడం అంటేనే ఆధారపడటం కాబట్టి. మళ్ళీ ఆధారం లేని నీ నిజతత్వం కోసం నువ్వు ఆధారపడటం మొదలు పెడుతున్నావు. నేనేమంటున్నానంటే నీ గురించి నువ్వు ఆలోచించు, నిన్ను నీవు అవగాహన పరుచుకో, అప్పుడు చర్చిందామంటున్నాను నేను. మీకేం కావాలో మీకు అక్కడ లభిస్తుంది అంటున్నాను. అక్కడ మీరు వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. మీ సమయాన్ని వదలడానికి మీరు సిద్ధంగా లేరు. అందుకే నేను అంటున్నాను, మీరు ఆధ్యాత్మికత పేరుతో ఒక కొత్త నాటకాన్ని మంచి రసవత్తరంగా నడుపుతున్నారంటున్నాను నేను. నిన్ను నీవు విమర్శించుకుంటేనే తప్ప నీ హృదయపు వైభవాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేవంటున్నాను నేను. వాస్తవానికి మిమ్మల్ని మీరు బాగా ప్రశ్నించుకోండి. మీకేదో కావాలి. అదేంటో తెలుసా? మహాత్ములందరూ ఏదైతే పొందారో అది కావాలి. దాని పేరు మీద మీకందరికీ కూడా ఒక రసవత్తరమైన నాటకం కావాలి బాగా. మీరు ఈ బట్టను వదులుకోవడానికి సిద్ధంగా లేరు, బట్ట రంగు మార్చడానికి సిద్ధంగా ఉన్నారంటున్నాను. మీ ఇష్టమైన భోజనాన్ని వేరే పద్ధతిలో తినడానికి ఇష్టపడుతున్నారు తప్ప కాస్త మితంగా తినడానికి ఇష్టపడటం లేదు. మీ శ్వాసను వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు, మీ చూపును వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు, మీ మాటను వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు, మీ స్పర్శను వదులుకోవడానికి మీరు సిద్ధంగా లేరు. కానీ మనందరికీ కూడా మహోత్కృష్టమైనటువంటి మహాస్పర్శ యొక్క దివ్యత్వం పరిపూర్ణంగా ఇప్పుడే అలంకరించాలనుకుంటున్నాం మనం.
మీకు త్యాగం లేకుండా జ్ఞానం కలగదు. మీరంతా దేవుడు కావాలి, మీకంతా దేవుడు కావాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవడం కోసం. మీకంతా ఎప్పుడు కొత్త కొత్త గురువులు కావాలి. ఈ ఆధ్యాత్మికతకు ఎంటర్టైన్మెంట్ జోడించి బాగా బోధించే గురువులు కావాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు అక్కడ నిలబెట్టుకుంటారు కాబట్టి. మనలో చాలామందికి శాకాహారం అంటే ఇష్టం, మనలో చాలామందికి మాంసాహారం అన్నా ఇష్టమే. వాస్తవం ఏంటంటే మనందరికీ తినడం అంటే చాలా ఇష్టం. మార్చి 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 తినడం ఇష్టం. నేను తినడం తప్పని చెప్పటం లేదు, అందులో మన ఇష్టాన్ని గుర్తించమంటున్నాను. అందులో ఈ మాంసం తినద్దు, ఇందులో ఉన్న పదార్థం అంతా ఈ గింజల్లో ఉంది, ఈ గింజలు తిందామంటున్నాను. ప్రీతి చావటం లేదంటున్నాను నేను అక్కడ. రంగు గుడ్డ వద్దు, తెలుపు స్వచ్ఛతకి చిహ్నం కాబట్టి గుడ్డ మారుద్దాం అనుకుంటున్నాను తప్ప అసలు గుడ్డే వదులుదాం అనుకోవటం లేదు. ప్రీతి ఉందంటున్నాను నేను. ప్రీతి లేనప్పుడు మీకు ఏది తిన్నా అమృతమే. ప్రీతి లేనప్పుడు మీరు ఏది కట్టుకున్నా సౌకర్యమే. ప్రీతి లేనప్పుడు మీ పూజ అంతా కూడా పూర్తి నిశ్శబ్దానికి దారితీస్తుంది అంటున్నాను నేను. మీ ఉద్దేశ్యాలు, మీ ఇష్టాలు, మీ అభిప్రాయాలు, మీ నిజ నిర్ధారణలు మీ వ్యక్తిగత నైజాన్ని పెంచి పోషిస్తున్నాయంటున్నాను. ఇక్కడ మీకు ఎంక్వైరీ సరిపోదంటున్నాను, డీప్ ఎంక్వైరీ కావాలంటున్నాను నేను. అది ఎంక్వైరీ సరిపోదు, దానికి సమయం సరిపోదు, దానికి త్యాగం సరిపోదు. ఈ పగలు రాత్రి సరిపోవు, ఇది సరిపోదు. మీకు ఇది అవసరం లేదు. మీరు పరితపిస్తున్నమాట వాస్తవమే. ఆ పరితపనలో అవగాహన లేదంటున్నాను నేను. ఎక్కడ అవగాహన లేదు. నేను ఎప్పుడూ అందరినీ ప్రశ్నించే ప్రశ్న ఒకటి, మీకందరికీ ఏం కావాలి అసలు? అసలు మీ అందరికీ ఏం కావాలి? ఏం కావాలి మనకు అసలు? ఒకవేళ ఈ వ్యవస్థకి భిన్నంగా నీకు ఏదైనా కావాలి అని అంటే గనక నువ్వు పూర్తిగా ఈ వ్యవస్థను వదులుకోవాలి. పూర్తి త్యాగం లేకుండా ఎప్పుడూ మీకు జ్ఞానం కలగదు. మీరేమనుకుంటున్నారంటే జ్ఞానం అనేటువంటిది ఏదో ఒకటి ఉన్నది అనే విషయం మీకు తెలిసింది. ఓకే, అదుందా, ఓకే రైట్, ఇదే ఉంది అని నిర్ధారించేస్తున్నారు అక్కడ. దాన్ని ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళటం లేదంటున్నాను నేను. మీరు నిర్ధారించడం ఒకటి, ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళడం ఒకటి. ఉన్నదంతా దేవుడే, ఉన్నదంతా దేవుడే, ఉన్నదంతా దేవుడే అనే మాటల ప్రసన్నతలో దైవత్వాన్ని అనుభవించడం మరిచిపోతున్నారంటున్నాను నేను. ఎక్కడ చూసినా మనుషులే, ఎక్కడ చూసినా మనుషులే, ఎక్కడ చూసినా మనుషులే అనే నిర్ధారణతోటి మానవత్వాన్ని మరిచిపోతున్నారంటున్నాను.
నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మరిచిపోవాలి. నీ వ్యక్తిత్వాన్ని నీవు మరిచిపోయినప్పుడు మాత్రమే నీ వ్యక్తిత్వానికి ఏదైతే ఆధారభూతంగా ఉందో దానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుంటావు. నువ్వు త్యాగం లేకుండా ఏ రోజు నీ సమయాన్నంతా కూడా మీరు పూర్తిగా దుర్వినియోగపరుచుకుంటున్నారంటున్నాను నేను. మనకి త్యాగం లేనప్పుడు మన అంతరంగపరమైనటువంటి అన్వేషణ ముందుకు జరగదంటున్నాను నేను. ఈ బూటకపు మహాయుద్ధంలో మీరు పూర్తిగా మీ కుటుంబాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసుకుంటున్నారంటున్నాను నేను. ఇంతకంటే ఇంకా విరుద్ధమైన అంశం ఒకటి ఉంది. అది మీరెవరు చెప్పినా అంగీకరించడానికి మీరెవరూ సిద్ధంగా లేరు. ఈ ఆధ్యాత్మికత పేరుతో, ఈ సంసారిక వ్యవస్థ పేరుతో, ఈ భయం పేరుతో, ఈ సాక్షాత్కారం పేరుతో మిమ్మల్ని మీరు పూర్తిగా నిరంతరము హింసించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు పూర్తిగా హింసించుకుంటున్నారు. మిమ్మల్ని మీరు హింసించుకున్నదే కాకుండా ఈ మొత్తము మానవాళిని అంతటినీ హింసిస్తున్నారంటున్నాను నేను. మీ ఆలోచనలు అవగాహనకి దారితీయాలి. మీ ఆలోచనలన్నీ ఈ అవగాహనకి దారితీయాలి. మీ అవగాహన అంతా వ్యక్తి నిష్క్రమణకు దారితీయాలి. మీ ఆలోచనలు అవగాహనకు దారి తీయటం లేదు. మీ ఆలోచనలు కొత్త 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 మార్గ నిర్దేశకత్వాలకి దారితీస్తున్నాయంట. అసలు మీరు కాని నైజాన్ని మీ ఒంటికి మీరు రాసుకుంటున్నారంటున్నాను. మీరు భక్తిని అలవరుచుకుంటున్నారు, అది మహాపాపం అంటున్నాను నేను. మీరు శ్రద్ధను అలవరుచుకుంటున్నారు, అది మహాపాపం అంటున్నాను నేను. మీరు వైరాగ్యాన్ని అలవరుచుకుంటున్నారు, అది మహాపాపం. అది మీరు అలవరుచుకోకూడదు. మీరు ఎప్పుడైతే అలవరుచుకున్నారో మీరు ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోతారు. మీరు ముందు మీ ఇష్టాలని గుర్తించమంటున్నాను నేను. మీరు శాంతిగా, ఆనందంగా, సమృద్ధిగా, పరమస్వేచ్ఛగా మీరుగా ఉండటానికి మీలో ఒక అద్భుతమైన కళ ఒక దాగి ఉంది. ఆ కళ తాలూకు దివ్యత్వాన్ని గుర్తించాలంటున్నాను. అది ఆధ్యాత్మికత అయితే కాదు. చూడండి, మీ దైనందిక జీవన విధానంలో ఎక్కడో ఒక దగ్గర మీ మనస్సు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు మీ మనస్సు నిమగ్నమవుతూ ఉంది. మీరు వంట చేస్తున్నారనుకోండి, అక్కడ మీ మనస్సు బాగా నిమగ్నం అవుతుందంటే మీరు వంటని ధ్యానంలా చేయాలని. ఒక బొమ్మ గీస్తున్నప్పుడు మీ మనస్సు బాగా అక్కడ నిమగ్నం అవుతుందంటే ఏంటి? మీరు ఆ బొమ్మలు గీయడాన్ని ఏంటది? ధ్యానంగా చేయాలి. మీరు నిరంతరం ఏ పని చేయడానికైతే మీ మనస్సు ఉవ్వెళ్ళూరుతుందో మీ మనస్సుని స్వేచ్ఛగా అక్కడ ప్రకటించనివ్వాలి. మీరు కులం పేరుతో, ఈ మత వ్యవస్థ పేరుతో, ఈ వర్గం పేరుతో, ఈ సాంఘిక న్యాయం పేరుతో మీ వ్యక్తిత్వానికి కూడా మీరు కట్టుబాట్లని, సాంప్రదాయాన్ని అంటగడుతున్నారంటున్నాను నేను. లేని వ్యవస్థలను సృష్టిస్తున్నారంటున్నాను. మిమ్మల్ని మీరు పూర్తిగా హింసించుకుంటున్నారంటున్నాను నేను. మీరు ధ్వంసమైపోతున్నారు పూర్తిగా. ధ్యానం అనేటువంటిది చేసేది కాదది, అది సహజంగా జరగాలి. మీరు భగవంతుడిని స్మరించినప్పుడు లేదా మీ గురువుని స్మరించినప్పుడు మీ హృదయం ఉప్పొంగాలి లోపల నుంచి. ఆ రసజ్ఞత మీలో ఉండాలి. ఉంటేనే మాత్రమే మీరు భక్తుడవుతారు.
ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు మీ లోపల నుంచి ఆ రసజ్ఞత పొంగాలి. మీ అంతరంగం ఆ ప్రదేశాన్ని, మీ గురువుని, మీ దైవాన్ని, మీ క్షేత్రాల్ని, మీ పూజలని మీ అంతరంగం సమ్మతించాలి. అక్కడ మీరు ఎప్పుడూ ఇతరాన్ని ఆదర్శంగా తీసుకోరప్పుడు. ఇదంతా మీ స్వయం స్వేచ్ఛ అంటున్నాను నేను. ఆ స్వేచ్ఛ తలకు వైభవాన్ని గుర్తించాలంటున్నాను నేను. ఎప్పుడు ఎవరిని ఆదర్శంగా తీసుకోవద్దు, అది చాలా ప్రమాదకరం. మీ సహజ నైజాన్ని గుర్తించండి. మీ సహజ స్వభావంలో ఉండేటువంటి మీ అంతరంగము నుంచి ఎక్కడైతే మీకు ఆ శ్రద్ధ లభిస్తుందో, ఎక్కడైతే మీరు ఏ పని చేస్తే ఎక్కడ మీరు నిష్క్రమిస్తారో అన్న విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయండి అంటున్నాను. మీరేమనుకుంటున్నారంటే దేవుడి దగ్గర మాత్రమే మీ మనస్సులో ఏమవుతుంది అనుకుంటున్నారు. ఇది పూర్తి మూర్ఖత్వం అంటున్నాను నేను. మెడిటేషన్లో మాత్రమే మనసు నిష్క్రమిస్తుంది అంటారు. మెడిటేషన్ ఈజ్ నథింగ్, గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ దివ్యత్వం అంతటా ఉంది. అది నీ నిర్ధారణలతోటి సంబంధం లేకుండా ఆ మహాదివ్యత్వము అంతటా ఉంది. ఎలాంటి నిర్ధారణలతోటి సంబంధం లేకుండా ఆ మహాదివ్యత్వం ఏంటది? అది అంతటా ఉంది, నిరంతరాయంగా ఉంది. దానికి మీ ప్రణాళికలే అడ్డు. నేను మళ్ళా చెప్తున్నాను, ఎప్పుడూ చెప్పిన విషయాన్ని చెప్తున్నాను. మీరు అనుకున్నట్టుగా లేదు, ఇది నేను మాట్లాడుతున్నట్టుగా లేదు, మీరు అర్థం చేసుకున్నట్టుగా లేదు. దీనికంతా పూర్తి భిన్నంగా ఉంది. అది దానికి త్యాగం ఒక్కటే మూలమై ఉంది. అది మీ లోపల మనస్సు అనేటువంటి ఒక అతిశయ శక్తి ఉంది. దానికి ఎలాంటి నిర్మాణం లేదు, కానీ అదంతటిని నిర్మిస్తుంది. మీ లోపల నుంచి హెచ్చు తగ్గుల పేరుతో ఎవడో లోపల నుంచి ప్రతి పూట ప్రతి లిప్తలోని కూడా ఆ హెచ్చు తగ్గుల పేరుతో ఎవడో ఉజ్వలంగా ప్రకటితమవుతున్నాడు. ఆ హెచ్చు తగ్గులతోటి ఆడుకుంటున్నాడు. వాడి యొక్క మూలాన్ని అధ్యయనం చేయాలంటున్నాను. మీరు నిష్క్రమించవలసింది మీ లోపలే, దేవుడి పాదాల దగ్గర కాదు, ఏ గురువుల ఒడిలోనికి కాదు, ఏ శాస్త్రముల తలకు ఇరుకు సందుల్లో కాదు. మీరు పూర్తిగా మీ లోపల నిష్క్రమించాలి. అది ఒక గొప్ప నైపుణ్యం. అది ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం కోసం మీ సమయాన్ని పణంగా పెట్టాలంటున్నాను నేను. అది మీ శక్తిని పణంగా పెట్టాలంటున్నాను నేను. మీకు అది అత్యవసరమైతే, అది అవసరం మాట్లాడటం లేదు నేనేంటది, అది గనక వాస్తవానికి నీకు అత్యవసరమైతే మీ ధనమాన ప్రాణాలని పణంగా పెట్టకపోతే దాని విషయం పట్ల మీకు ఎప్పటికీ వివరణ లభించదంటున్నాను నేను. మీరంతా ఆశిస్తున్నారు, మీరంతా గురువుల తలకు అనుభవాన్ని దొంగిలిందాం అనుకుంటున్నారు. మీరంతా దొంగలు. మీ స్వయం అనుభవంతో మీరు పూర్తిగా మీరు స్వయం విహారం చేయాలనుకుంటున్నాను నేను. దొంగిలించడం మహాపాపం. అది కష్టపడింది ఏది రాదు, వచ్చినా నిలబడినా నువ్వెప్పుడు శాంతిగా ఉండలేవు. నువ్వు పరితపించవలసిందే, నువ్వు శ్రమించవలసిందే. అనుగ్రహం ఎప్పుడు ఉన్నది. అది నిన్ను నువ్వు పట్టించుకుంటే మాత్రమే అది నీ అనుభవంలోకి చొరబడుతుంది. నువ్వు పట్టించుకోపోయినది ఎప్పుడు ఉంది. ఆ స్వయం అనుభూతి నీకు కావాలంటున్నాను నేను. అది ఆ ఎక్స్పీరియన్స్ కావాలి మీకు. అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కావాలి. సెల్ఫ్ ఉందని అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు? టీవీ పెడితే అందరూ చెప్పేది ఇదేగా, సెల్ఫ్ ఉందని అందరికీ తెలుసు.
కానీ దాని అనుభవం కావాలంటున్నాను నేను. అప్పుడు ఆ అనుభవం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నిజాయితీగా ఉంటావు, దేనిని దొంగిలించవు. అప్పటి వరకు అనుగ్రహాన్ని దొంగిలిస్తూనే ఉంటావు నువ్వు. అప్పటి వరకు అనుభవాల్ని దొంగిలిస్తూనే ఉంటావు. అప్పటి వరకు అభిప్రాయాల్ని దొంగిలిస్తూనే ఉంటావు. ఇది మహాపాపం అంటున్నా.